వాళ్ళనే పార్టీని గెలిపించుకోలేదు అనేది ఒక ఆరోపణ. ఇలా బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఎన్నికల మండలంలో ఎన్నికలు ఇచ్చిపెట్టేసి మొత్తం పోయి ఎక్కడైతే ఎమ్మెల్యేల ఊరు ఆ ఊరులోనే కాన్సన్ట్రేట్ చేసి కేవలం ఆ ఊరు మీద కాన్సన్ట్రేట్ చేసి గెలవడం జరిగింది తప్పితే ఆడ పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేయడం కానీ చాలా ప్రభావాలు అక్కడ పెట్టిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ టీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు కలిసి ఉంటే వాళ్ళు ఒక నైతికంగా దెబ్బతీయాలని చూసిండ్రు. ఇక్కడ ఓడిపోదు కానీ అసలు ఏం జరగలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ మండలంలో ఎక్కడ జరిగినంత అభివృద్ధి మా ఎమ్మెల్యేలు ఉన్న గ్రామాల్లో జరిగింది. అలా ప్రజలు కూడా బాధపడుతున్నారు. అది ఏమైపోయిందంటే ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది నాకు. నేను ఒక్కరిని రాజు గారు ఒకసారి అందరినీ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వచ్చి పాలు పోయమన్నారంట. మొత్తం వచ్చే పాలన్నీ తీసుకొచ్చి పోయారంటే అరే నేను ఒక్కరిని ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే అందరూ పాలే వేస్తారు కదా, నేను ఒక్కరిని పాలు వేయకపోతే ఏమవుతుంది, నేను ఒక నీళ్ళు తీసుకుపోయి చేస్తా అని చెప్పి ఒక అనుకొని అలా అందరు తీసుకొచ్చి అందరు అదే పడుతుంది నీళ్ళు తీసుకొని. ఇది కూడా ఏమైందంటే నేను ఒక్కరిని 5,000 రూపాయలు తీసుకున్నా కదా, నేను ఒక్కరిని ఓటు వేస్తే ఎట్లా మా ఎమ్మెల్యే ఓడిపోడు, నా ఒక్క ఓటుతో ఏమవుతారు అట్లా అనుకొని 5 తప్పితే ఇదేదో వేరే కాదు. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాళ్ళ మండలం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ అంతా మా ఎమ్మెల్యేలు ఉన్న గ్రామాల మీద పెట్టి ఇలా చేసిన తప్పితే ఇదంతా కూడా సహజమే. ఎన్నికల్లో కూడా ఓటమి గెలుపులు అనేది సహజమే. ఇది కూడా మాకు ఒక కనువిప్పు లాంటిదే. తప్పకుండా దీన్ని మేము సరి చేసుకునే విధానం చేస్తాం. ఇప్పుడు మొదటి విడతకు సెకండ్ విడతకు మీరే చూసిన ఎంత డిఫరెన్స్ ఉందో అవన్నీ కూడా సరి చేసుకున్నాం. థర్డ్ విడత రిజల్ట్ కూడా మీరు చూస్తారు. ఇంకా చాలా పెద్ద ఎత్తున 65-70% ఉంది. రేపు 80-90% రిజల్ట్ రేపు మీరు థర్డ్ విడతలో కూడా చూస్తాం. జడ్చర్ల ఎమ్మెల్యే అందురెడ్డి ఏదున్నారో నిన్న ప్రచారానికి పోయిన సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు ఇష్టపడి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే వాళ్ళ సర్పంచ్ అభ్యర్థులుగా గెలిచినా కూడా వాళ్ళకి ఎటువంటి నిధులు రాకుండా నేను ఎక్కడ సంతకం పెట్టకుండా వాళ్ళు నేను పర్సనల్ గా నైతికంగా రాజకీయంగా చంపిస్తానని మాట్లాడినారు. దానిపైన ఇవాళ సుపీరియర్ టు దిస్ డిసిసి చెప్పండి. అంటే మా అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడిన వార్తలను మీరు వేరేలాగా ఇస్తున్నారు. ఆయన మాట్లాడింది ఏంటంటే ఏ పని చేసినా గ్రామంలో ఏ పని కావాలన్నా కూడా ఒక ఎమ్మెల్యే ద్వారానే పోవాల్సి వస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే కాకపోకుండా ఒక ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థిని మీరు మీ ఎంబడి ఉంటే మీ పనులు ఇంకా సులభంగా జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. తప్పితే ఏదో వాళ్ళను భయభ్రాంతులు చేసి ఏదో వాళ్ళు లేకుంటే వాళ్ళ పనులు ఆగిపోతాయని చెప్పి కాదు. మీరు కూడా 2 ఏళ్ళైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏ గ్రామంకి వెళ్ళినా కూడా మీరు ఇలా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. గ్రామంలో ఒక్కసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామ ప్రజలంతా కూడా ఒకటే, ఏ పార్టీకి సంబంధించిన అనకుండా ఇలా ఏదైతే అభివృద్ధి పథకాలు అందిస్తున్నామో అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులకు ఇలా మేము ఇలా అన్ని పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాం. మేము పార్టీలను చూసి వాళ్ళకు మేము పార్టీలకు అతీతంగానే వాళ్ళందరికీ అభివృద్ధి పథకాలు తీసుకొస్తున్నాం గ్రామంలో ఉన్న ప్రజలకు. ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీరు కూడా చూసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఏవైతే పథకాలు గ్రామాలకు వస్తుండే వాళ్ళకే తగ్గుతుండే తప్పితే ఎవరికి కూడా వేరే ప్రజలకు తగ్గుతుండే. కానీ కాంగ్రెస్ హయాంలో అట్లా జరగదు. అందరికీ ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆ పథకాలన్నీ మేము తీసుకుంటాం. అంటే ఎమ్మెల్యే గారి వ్యాఖ్యలు మీరు ఖండిస్తున్నారా లేకపోతే సమర్థిస్తున్నారా? ఎమ్మెల్యే గారు అంటే ఏం తప్పు మాట్లాడిన సందర్భం అంటే వారు మాట్లాడింది మీకు మళ్ళీ నేను చెప్తున్నా. వారు ఏం మాట్లాడినంటే మేము బలపరిచిన అభ్యర్థిని మీరు తీసుకుంటే మా దగ్గరికి మీ ఇంకా తొందరగా రావచ్చు, మీ పనులు ఇంకా తొందరగా అయిపోతే కోఆర్డినేషన్ ఉంటుంది తప్పితే. ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వానికి మా ఎమ్మెల్యేకు గ్రామానికి కోఆర్డినేషన్ ఉన్నాడంటే సర్పంచ్ మేము బలపరిచిన అభ్యర్థి ఉంటే ఇంకా బాగుంటది. బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు సర్పంచ్ అయితే వాళ్ళు మా దగ్గరికి రావాలంటే వాళ్ళు మేము వీలు చేసినంత ఫాస్ట్ గా వాళ్ళు చేయలేరు అనే ఉద్దేశంతో అన్నాడు తప్పితే వాళ్ళని ఏదో దాన్ని వాళ్ళను ఏ విధమైన దురుద్దేశంతో అన్న వ్యాఖ్యలు కాదు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు కూడా బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడడంలో మాట్లాడుతున్నారు. ఒకటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అనిల్ రెడ్డి కావచ్చు, మెగారెడ్డి కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళి మొత్తం కూడా మేము సంతకాలు పెడితేనే ఇంటికి వస్తాయి, మేము చేస్తేనే మోరీలు వస్తాయి అనేది ఒకటి ఓటర్లను ప్రభావితం చేసే విధంగానే బెదిరింపులకు పాల్పడ్డారు కూడా ప్రతిపక్షాలు ఆలోచిస్తుంది. ఒకటి మాత్రం వాస్తవం కదా, ఏ చేయాలన్నా కూడా కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యే గారు ప్రతిపాదిస్తేనే కదా గ్రామం పోతున్నారు. దాంట్లో వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పి వేరే పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. అంటే
గ్రామాల్లో ప్రతి పని కూడా ఎమ్మెల్యే వారు వెళ్ళాలి తప్పితే అది ఒక మాట చెప్తున్నారు అంటే మేము ముందు ఉంటే ఇంకా తొందరగా మేము బలపరిచిన అభ్యర్థులు ఉంటే ఇంకా పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతాయని చెప్పడం జరుగుతుంది తప్పితే వేరే అంటే మీ పార్టీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు డెమోక్రసీ మాట్లాడుతుంది. మీరే అంటున్నారు అభివృద్ధి చూసి మా వైపు వచ్చి ప్రజలు అంటున్నారు, కానీ స్వయంగా ఎమ్మెల్యే ఊళ్ళో మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి గెలిచినని మీరు అంటున్నారు. ఏది ఒప్పుకోవాలి? రెండింటిలో కూడా ఏది కరెక్ట్? డబ్బులకు ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రజలు ఓటేశారా లేదంటే అభివృద్ధి చూసి ఓటేశారా? అభివృద్ధి చూసే ఓటేసింది. నేను చెప్తున్నా కదా, అభివృద్ధి చూసే ఓటేసింది. నేనేదంటున్నట్టే మా ఎమ్మెల్యేలు ఉన్న గ్రామాల్లో మాట మాట్లాడుతుంది కదా, అక్కడ స్పెషల్ గా అక్కడ బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేసి ఇద్దరు కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఓడగొడితే వీళ్ళు నైతికంగా వీళ్ళని దెబ్బతీయాలనే ఒక ఆలోచనతో చేసిన కుట్రనే తప్పే అది నిజంగా కూడా వాళ్ళను ఎదుర్కోలేక చేసిన. కానీ అప్పటికే దాదాపు ₹1,00,00,000 ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసిన జిఎంఆర్ రాంపూర్లో. ఎందుకు ప్రజలు జిఎంఆర్ వైపు మొగ్గు చూపారు? నేను ఇంతకుముందు చెప్పిన నేను ఒక్కరిని ఓటు వేయకపోతే డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను ఒక్కరిని ఓటు వేయకపోతే అందరూ కూడా ఓటేస్తారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే బలపరిచిన అభ్యర్థి గెలుస్తారు. కొంతమంది చూపెట్టారు, ఎక్కువ డబ్బుకు ప్రభావితం చేసినప్పుడు చూపెట్టింది. సార్ రెండో విడత జరిగిన ఎన్నికల్లో హన్వాడ మండల్లో చాలా పెద్ద గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది సార్. వేపూర్ కానీ మునిమోక్షం కానీ ఇట్లా చాలా పెద్ద గ్రామాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. చిన్న చిన్న గ్రామాలు కొద్ది హన్వాడ హెడ్ క్వార్టర్తో పాటు మిగతా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ చూపించింది సార్. అయితే సమన్వయ లోపం ఒకటి. రెండోది ఏంటంటే ఒకే చోట 3-4 అభ్యర్థులు పోటీ పడ్డా ఉడక మండలాన్ని కోఆర్డినేట్ చేసిన నాయకులు సమన్వయం చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చింటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ స్థానాలు హన్వాడలో గెలుచుకునేదన్న వాదన ఉంది. దీని మీద మీరు ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ కొంచెం మేజర్ అండి. గ్రామ పంచాయత్ మెజారిటీ హన్వాడ ప్రాపర్ ను గెలుచుకోవడం అంటే 669 ఓట్లతో గెలుచుకోవడం అంటే కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్ద మెజారిటీ తోటి గెలిచింది. కాంగ్రెస్ పార్టీని అక్కడ కూడా అందరూ ఆదర్శి హన్వాడ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. కానీ కొన్ని గ్రామాలు, ఇప్పుడు వేపూర్ అనే గ్రామంలో మా పార్టీ నుంచే 2-3 నిలబడ్డాం. కొంచెం కోఆర్డినేషన్ లోపమైంది హన్వాడలో కానీ వేపూర్లో కానీ. లీడర్స్ సమన్వయం చేయలేకపోయినారు. గుండ్యాల్లో ఏమైపోయిందంటే, గుండ్యాల్లో ఆల్రెడీ ఇప్పుడున్న మా కాంగ్రెస్ పార్టీకి కొత్తగా చేరిన వ్యక్తికి మేము ఇలా ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ కాంగ్రెస్ పార్టీకి చేరిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. కొంచెం కోఆర్డినేషన్ కూడా కొంచెం లోపం అయింది. అక్కడ ఆల్రెడీ సర్పంచ్ గా చేసినప్పుడే ఆయన బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్ గా చేసినప్పుడే ఆయన ఎవరు కూడా ఆయన యాక్సెప్ట్ చేయని పరిస్థితి. కానీ మేమేమనుకున్నాం అంటే ప్రజలు ఒకటి ఆయనకు మంచి పేరు ఉందని చెప్పి మేము ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన కొంచెం ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కొన్ని కోఆర్డినేషన్ లో కొంచెం డిఫికల్టీ అయింది. నెక్స్ట్ టైం అవన్నీ కూడా సరిదిద్దుకుంటాం. ఓకే.